ముఖ్యంగా మన రాష్ట్ర సీఎంతో మాట్లాడదాం. సీఎం ఎందుకు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు? జనాభా ప్రాతిపదికన అస్సలు వద్దు అని అనటానికి కారణం ఏంటి? రెండు విషయాలు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నారా, లేదా డీలిమిటేషన్ని సపోర్ట్ చేస్తూ ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నాడా, లేకపోతే ఈ డీలిమిటేషన్ మొత్తానికి చేయొద్దు అని అంటున్నారా అనే విషయంలో ఫస్ట్ సీఎం గారికి క్లారిటీ లేదు 100% లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా అదే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తుంది. గత 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది తేలేకపోయింది. ఆల్రెడీ మోడీ గారు పూర్తి ఇనిషియేషన్ తీసుకొని దీనిపైన దాదాపు ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు అది అయిపోతుంది. ఈ 3 రోజుల పార్లమెంట్లో 100% అయిపోతుంది. సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అరే మనం ఇన్ని రోజులు మనం పాలన చేస్తుంది, మేము ఒక్కటైనా నోటేబుల్ ఒక మంచి సవరణ చాలా సవరణలు చేసిరు వాళ్ళు. ఏమేమి సవరణ చేసిరు? ఒక వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి ఎన్నో సవరణలు తీసుకొచ్చారు, ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. వాళ్ళు ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొచ్చారు. ముస్లింలు హిందువులకు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ముస్లిం పర్సనల్ లా బోర్డులో 4 పెళ్లి చేసుకోవచ్చు. ముస్లిం పర్సనల్ లా బోర్డులో వాళ్ళ ఆస్తులు వాళ్ళు ఇష్టం వచ్చిన పంచుకోవచ్చు. భార్యను ఎప్పుడైనా వదిలేయచ్చు, ట్రిపుల్ తాకూతో అన్నీ చేయొచ్చు. అదే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అట్లా బిల్లు తీసుకొచ్చారు. తర్వాత 370 ఆర్టికల్ అప్పుడే స్టార్టింగ్లోనే పెట్టేసారు. దానివల్ల కాశ్మీర్ ఒక స్వతంత్ర ప్రాతిపదిక దేశం ఇలాగ చేసేసి మన భారతదేశం సంబంధం లేదు, వాళ్ళు ఎవడైనా పోవాలంటే కూడా, భారతీయుడు పోవాలంటే కూడా వాళ్ళు వీసాలాగా ఒక పర్మిషన్ తీసుకుని పోవాలని చెప్పి, అంటే ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే, దేశాన్ని బలహీనపరిచే సమాఖ్య వ్యవస్థని, ఫెడరల్ సిస్టమ్ని బలహీనపరిచే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో రివల్యూషనరీ నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 370 ఆర్టికల్ని నరేంద్ర మోడీ గారు రద్దు చేశారు. ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో భాగం అయిపోయింది. రోజు అక్కడ సైనికుల మీద, పోలీసుల మీద రాళ్ళు రువ్వేటోళ్ళు, రోజు టెర్రరిస్టులు అక్కడనే తయారయ్యేటోళ్ళు, పాకిస్తాన్ జీజీకి వచ్చేటోళ్ళు, అవన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి. పూర్తి బంద్ కాకపోయినా కూడా 90% తగ్గిపోయినాయి. సో ఇట్లాంటి రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకునేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ఒక రివల్యూషనరీ నిర్ణయం. అది మొత్తం భారతదేశ చరిత్రలో మహిళలకి ఒక గొప్ప వరం. ఇప్పటివరకు మహిళలు రాజకీయాల్లో చట్టసభల్లో అడుగు పెట్టాలంటే అయితే ఆమె ఒక పెద్ద రాజకీయ నాయకుడి కూతురై ఉండి, ఆ రాజకీయ నాయకుడు కూడా ఆయన చట్టసభలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటే, లేదా తనకో సీటు, తన బిడ్డకో సీటు, తన భార్యకో సీటు అయితే తప్ప ఇంకా వేరే వాళ్ళని మహిళలను ఎవరు ఎంకరేజ్ చేయరు. లేదా సారీ టు సే, ఒక నాయకుడు చనిపోతే ఎమ్మెల్యే, ఎంపీఆర్ ఎవరైనా అట్లా గౌరవ సభ్యుడు ఆ టెన్యూర్ లోపల మధ్యలో అకాలమరణం చెందితే అప్పుడు ఆయన భార్యకి అవకాశం ఇస్తారు. ఎందుకోసం ఇస్తారు? అది కూడా సింపతితో ఓట్లు వచ్చి ఆమె గెలుస్తుంది, ఆ సీట్ మనకు మిస్ కాకుండా ఉంటుందని చెప్పి. ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు ఇదే ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాజాప్తా 33% మహిళలవి, 33% సీట్లలో మహిళలే పోటీ చేయాలి. ఒకవేళ మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంటర్ కారా, వాళ్ళ భార్యల్ని, బిడ్డల్ని, కోడళ్ళని పెట్టరా అంటే కొన్ని చోట్ల పెడుతుండొచ్చు. కానీ ఎక్కువ సీట్లలో అయితే ఖచ్చితంగా స్వతంత్రంగా పార్టీ కోసం, దేశం కోసం పని చేయాలని వచ్చేటువంటి మహిళలు ఏ పార్టీలోనే కావచ్చు, బీజేపీ కోసం మాత్రం మాట్లాడతలేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో 33% మహిళలకు సీట్లు ఇవ్వాలి.